Hi friends, welcome back to our channel Navatara. ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి చైతన్యపురి మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే అండ్ అలాగే మెయిన్ రోడ్ కి మనకి వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక రీసేల్ ఫ్లాట్ అయితే సేల్ కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్ యొక్క ఫేసింగ్ కూడా వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. ఎవరైతే చైతన్యపురి సరౌండింగ్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ రోడ్ కి దగ్గరలో అండ్ అలాగే మెట్రోకి కూడా అతి దగ్గరలో 2 BHK ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడింగ్ ప్రైస్ తో సహా వీడియోలోని క్లియర్ గా మెన్షన్ చేస్తాను. చాలా మంది వీడియో చూడకుండా ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి కింద కమెంట్స్ లో అయితే అడుగుతున్నారు. ప్రైస్ డీటెయిల్స్ కంపల్సరీ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూడడం వల్ల మీరు సైట్ విజిట్ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకోగలుగుతారు. అండ్ అలాగే మీరు సైట్ విజిట్ చేసిన తర్వాత కూడా ప్రాపర్టీ మీద వచ్చేసి మీకు అదే ఒపీనియన్ అయితే ఉంటుంది. వీడియోలో ఎలా అయితే చూసారో రియల్ గా కూడా మీకు ఫ్లాట్ అలానే ఉంటుంది. ఇక ఫ్లాట్ అయితే చూసేద్దాం. ఫ్లాట్ లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఎంట్రన్స్ హాల్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనకి ఇక్కడ మెయిన్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1140 ఎస్ఎఫ్టీ. అందుకే మనకి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. మీరు ఫర్నిచర్ అదంతా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా హాల్ వచ్చేసి అయితే స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఈ హాల్లోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనం డైనింగ్ ఏరియా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వెంటిలేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మీకు ఇప్పుడు వీడియో ఏదైతే కవర్ చేస్తున్నానో ఈ వీడియో వచ్చేసరికి ఏ లైటింగ్ లేకుండా మనకి మార్నింగ్ టైంలో అయితే తీసిన వీడియో. సో వెంటిలేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. విండోస్ కూడా మనకి చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ముందు వచ్చేసి మనకి ఇక్కడ షింక్ ప్రొవిజన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి కామన్ వాష్రూమ్. ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని చెప్పాను కదా. సో వాస్తు ప్రకారం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే మనకి కిచెన్. మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది. మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి అప్ టు 80% దాకా లోన్ అయితే వస్తుంది మీ సిబిల్ని బేస్ చేసుకుని. మనం ప్రమోషన్ కమ్ మార్కెటింగ్ రెండు కూడా అయితే డీల్ చేస్తాము. మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సేల్కి ఉన్నట్లయితే కనుక మీరు మన నవతార ప్రాపర్టీస్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్లో ప్రమోషన్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్కి చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు కిచెన్ అయితే ఎలా ఉందో చూసారు కదా. కిచెన్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూటిలిటీ ఏరియా కూడా మీకు ఎలా ఉందో కవర్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. ఇప్పుడు కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా నుంచి లోపలికి రాగానే మనకి మెయిన్ హాల్కి అటాచ్డ్గా ఆపోజిట్లో వచ్చేసరికి మనకి 2 ఎంట్రన్సెస్ కనిపిస్తున్నాయి కదా. ఈ రెండు వచ్చేసరికి మనకి బెడ్రూమ్స్. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి విండోస్ని అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి. ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. ఆపోజిట్లో వచ్చేసరికి మనకి స్టోరేజ్ పర్పస్కి ఈ విధంగా ర్యాక్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మెయిన్ హాల్కి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి 2 బెడ్రూమ్స్ కూడా అయితే పక్కనే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. అండ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫ్లాట్లో వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండ్ అలాగే బాల్కనీ రెండు కూడా అయితే సపరేట్గా ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఈ విధంగా మనకి ర్యాక్స్ని అయితే ఇవ్వడం జరిగింది స్టోరేజ్ పర్పస్కి. మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1140 ఎస్ఎఫ్టీ. అందుకే మనకి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చేసరికి బాల్కనీ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు బాల్కనీ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీ. ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి రీసేల్కి ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1140 ఎస్ఎఫ్టీ అంటే 1140 ఎస్ఎఫ్టీ. అండ్ అలాగే యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి 48 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 48 గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది. ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 3rd ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఫ్లోర్కి వచ్చేసరికి 3 ఫ్లాట్స్. టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి 15 ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఇది వచ్చేసి మనకి 9 years ఓల్డ్ ప్రాపర్టీ.
ఫ్లాట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్, సీసీటీవీ, కార్ పార్కింగ్, 24/7 సెక్యూరిటీ అండ్ అలాగే మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ వచ్చేసి మనకి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది. ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు 80% దాకా అయితే మనకి బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. లొకేషన్ కూడా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనకి మంచి ప్రైమ్ లొకేషన్. చైతన్యపురి మెట్రోకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి వచ్చేసరికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి మెయిన్ రోడ్కి మెట్రోకి రెండింటికి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి గ్రాసరీస్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ అలాగే ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్. మనకి ఫ్రంట్ రోడ్ కూడా వచ్చేసరికి 30 ఫీట్ సీసీ రోడ్. ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ 62 lakhs అయితే కోట్ చేస్తున్నారు. అంటే 62 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ స్లైట్గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసరికి. సో ఫ్లాట్ మొత్తం చూసిన తర్వాత ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలాగే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ మీ దగ్గర ఏవైనా సేల్కి ఉన్నట్లయితే 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ ఏవైనా సరే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్ బడ్జెట్కి ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.